కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారతదేశం తీవ్రంగా పరిగణిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దాన్ని అంశాన్ని తీసుకుంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అధికారికంగా మొత్తం కూడా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ని కట్టడి చేయడం కోసం 5 కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో 1900 ఒక కీలకంగా చెప్పుకోవచ్చు. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా అటారీ వాగా సరిహద్దులను కూడా తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. తరువాత పాకిస్తాన్ పౌరులకి ప్రత్యేక వీసాలు జారీ చేసిన ప్రత్యేక వీసాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న పర్యటనకి వచ్చిన పాక్ పౌరులంతా కూడా 48 గంటల్లోగా వెనక్కి వెళ్లాలని కూడా తీవ్రమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్ని వెళ్ళిపోవాల్సిందిగా మొత్తం కూడా ఆదేశాలు ఇచ్చారు. తరువాత ఇస్లామాబాద్లో ఉన్న భారత దౌత్యవేత్తల సంఖ్యను కూడా తగ్గించే నిర్ణయాన్ని అయితే కీలకంగా తీసుకుంది. ప్రస్తుతానికి తమ వద్ద పాకిస్తాన్ దీంట్లో అంటే పాకిస్తాన్ హస్తం ఉంది, ఈ దారుణమైన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా అఫీషియల్గా చెప్పడం జరిగింది. దాంతో అటు పాకిస్తాన్లో కూడా ఒక వణుకు మొదలైంది. పాకిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ సైన్యం ఒక్కసారిగా అప్రమత్తమైంది. దాంతో ఇక్కడ కరాచీ నుంచి లాహోరు, రావుల్పిండికి యుద్ధ విమానాలు కూడా వాళ్ళు రవాణా చేసినట్లుగా అక్కడ వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద అక్కడ ఈ ఉగ్ర దాడి జరిగిన వెంటనే మొత్తం పాకిస్తాన్ కూడా అప్రమత్తమై ఏం చేయాలి, భారత్ ఏం చేస్తుంది అనే దాని మీద ఒకటి ఏకంగా దాడి చేస్తుందా అనే భయం అయితే పాకిస్తాన్ కూడా పట్టుకుంది.